అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 117వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించవలసిన ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే భక్తికి జ్ఞానానికి తేడా ఏంటి. భక్తిలో మనుషులు బుద్ధినేత్రాన్ని ఎందుకు తెరుచుకోవటం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారి? బుద్ధినేత్రాన్ని ఎందుకు జాగృతి చేసుకోవటం లేదు? ఇప్పుడు ఈ విషయాన్ని మీరు బుద్ధినేత్రం తెరుచుకుని అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఎందువలన అంధవిశ్వాస మార్గంలోనే నడవటానికి కారణం ఏమిటి? జ్ఞానం యొక్క అవసరం ఏముంది చెప్పండి. భక్తిలో కూడా సంస్కార పరివర్తన అనే విషయాన్ని మనం మిళితం చేసినట్లయితే జ్ఞానం యొక్క అవసరమే లేదు కదా. ఒక్కసారి ఆలోచించినట్లయితే జ్ఞానములో ఏంటంటే ఎవరు ఎంత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే అంత ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఎవరు కూడా మిమ్మల్ని, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. నేను ఆధ్యాత్మికంగా నేను హైయెస్ట్ లెవెల్కి వెళతాను అంటే మీరు వెళ్ళొచ్చు అన్నమాట. అది జ్ఞానమే మీకు అవకాశం ఇస్తోంది. కానీ భక్తి మార్గంలో శాస్త్రాలు, విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు, ఈ రెండే కదా మనకు ఉన్నది ఆధారము. శాస్త్రాలు, ప్రవచనకర్తలు. ఆ శాస్త్రాన్ని బాగా చదువుకుని మన మనుషులందరికీ కూడా తెలియచెప్పేటువంటి విశిష్టమైనటువంటి పేరు ప్రసిద్ధి చెందినటువంటి ప్రవచనకర్తలు. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి విషయాల్ని యథాతథంగా మనం ఒప్పుకోవాలి. దానికి బుద్ధినేత్రం ఎందుకంటే పనిచేయడం? యాజ్ ఇట్ ఈజ్గా శాస్త్రం ఏం చెప్పింది ఓకే, మన ప్రవచనకారులు ఏం చెప్పారు, గురువులు అనేటువంటి వాళ్ళు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు ఏం చెప్పారు అది ఓకే. అందుకనే అక్కడ మన బుద్ధి నడవటం లేదు. ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు? డిబేట్ చేయి అంటున్నాడు. అర్థమైందండి? 10వ అధ్యాయం 32వ శ్లోకంలో 3వ మిస్టరీ ఏంటండి? వాద ప్రవదతామహం అన్నాడు. నువ్వు చిన్న చిన్న విషయాలకి నువ్వు డిబేట్ చేస్తున్నావు, చర్చిస్తున్నావు, ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు అని చెప్పి ఎన్నో రకరకాలుగా డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నావు కదా. వాళ్ళు అలాంటప్పుడు నీ జీవితాన్ని సమూలముగా పరివర్తన చేసేటువంటి విషయము, అదేవిధంగా భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని అర్థం చేసుకునే విషయానికి నువ్వు డిబేట్ చేయవా? ఇక్కడ డిబేట్కి భక్తిలో స్కోప్ లేదు, డిబేట్కి జ్ఞానంలో పూర్తి స్కోప్ ఉందండి. అంటే ప్రశ్నలు వేయొచ్చు అన్నమాట. ప్రశ్నలు వేసి దానికి సరైనటువంటి సమాధానాలు పొందే విధానము మీకు జ్ఞాన మార్గంలోనే కుదురుతుంది. భక్తి మార్గంలో ఏం చెప్తే అది ఓకే అనవలసిందే కదా. అక్కడ మీరు ఎక్కువగా ప్రశ్నించడానికి ఛాన్స్ ఉండదండి. సమూలముగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని సంస్కార పరివర్తన ఏ విధంగా చెయ్యాలి అని మీరు ఏమైనా చేయగలుగుతారా? సమూలంగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని మీరు ఇలా ఎందుకంటే ఇలా చేయాలి, దీనివల్ల నా జీవితం ఎలా ఉపయోగపడుతుంది, ఈ యొక్క ప్రవచనం 2 గంటల సేపు వింటే నా జీవితం ఎలా ఉపయోగపడుతుంది, సంస్కార పరివర్తన జరుగుతుందా, ఆత్మానుభవం అవుతుందా, పరమాత్మకు అనుభవం అవుతుందా, ఇవన్నీ మీరు ప్రశ్నలు వేశారంటే మిమ్మల్ని పంపించేస్తారు అక్కడి నుంచి. ఆలోచించండి. ఇది కొంచెం కామన్ సెన్స్ విషయం, అంతకంటే లేదు, తర్కించుకోవాల్సిన విషయం అనమాట. అందుకనే భగవంతుడు వచ్చి జ్ఞానపరంగా నేను చెప్పింది కూడా చెప్పినట్టుగా అంగీకరించక్కర్లేదు అంటాడు. 18వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో మీరు రాసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడు? విమృశైత దశేషేణ అంటాడు. విమర్శనాత్మక దృష్టితో నేను చెప్పిన ప్రతి మాటని మీరు పరిశీలించండి. మీ యొక్క డిస్క్రిమినేటింగ్ పవర్, విచక్షణ శక్తిని, నిర్ణయ శక్తిని వాడుకొని మీరు పరిశీలన చేయండి. అప్పుడు ఏది సరైన మార్గము, ఏది సరైన మార్గము కాదు అనేది మీకు అర్థమవుతుంది. ఏది మీ జీవితాన్ని సంపూర్ణంగా సమూలంగా పరివర్తన చేస్తోంది, ఏది చెయ్యలేదు మీకు అర్థమైందండి. ఇది అనమాట ముఖ్యమైన విషయం. నాకు అక్కడక్కడ కొన్ని సంకల్పాలు నడుస్తూ ఉంటాయి, అది మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో ప్రారంభ అంశం కింద మనం ఏం తీసుకుంటున్నామండి? ఏ విధముగా మనము అత్యున్నతమైనటువంటి సుఖము, అత్యున్నతమైనటువంటి శాంతి, అత్యున్నతమైనటువంటి సంతృప్తి, సంతుష్టత,
ఈ గుణాలు ఏ విధంగా మనం పొందగలుగుతామో ఆ విధంగా పొందగలిగేటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి అనేది మొదటి అంశంగా మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఆ సందర్భంగా మనం మరొక శ్లోకాన్ని మేము ముందుంచుతున్నాను. అది 6వ అధ్యాయంలోని 15వ శ్లోకం. 6వ అధ్యాయంలోని 15వ శ్లోకం రాసుకున్నాం. ఆ శ్లోకం ముందుగా చెప్తాను. అది ఏ విధంగా మన యొక్క జీవితాన్ని, ఎందుకంటే మనం శాంతి కానివ్వండి, సుఖము కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఆనందం కానివ్వండి, శక్తులు కానివ్వండి, ఇవన్నీ సదా ఉండాలి. అర్థమైందండి? సదా ఉండాలి. మీ జీవితాంతం వరకు మీ తోడు ఉండాలి. అంతేకాని కొన్ని సందర్భాల్లో నాకు విజయం కలిగినప్పుడు నేను ఆనందంగా ఉంటాను. తర్వాత ఎవరో వచ్చి దుఃఖాన్ని కలిగిస్తే మళ్ళీ బాధపడతాను. ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ ఉండకూడదండి. ఈ విధంగా మన గ్రాఫ్ ఉండకూడదు అనమాట. స్టేబుల్ గానన్నా ఉండాలి. ఇట్లా ఎదగలేకపోయినట్టయితే కనీసం స్టేబుల్ గానైనా ఉండాలి కదా. ఆ విధంగా ఉండటం లేదు. డౌన్ గ్రేడ్ అవుతాం. అందుకనే మనకి జ్ఞానం అనేది అవసరం. 6వ అధ్యాయంలోని 15వ శ్లోకం. అర్థమైందండి? శ్లోకం వినండి ముందుగా. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఇది శ్లోకం. మరొకసారి చెప్తాను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్ అంటే ఏంటంటే యోగము. యుంజన్ అంటే ఈజ్ ఈక్వల్ టు యోగా. అంటే నేను స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని సర్వాత్మలకి తండ్రి అయినటువంటి, విశ్వాత్మలకి తండ్రి అయినటువంటి పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే ప్రక్రియని యోగము అంటారు. భగవద్గీతలో దానినే రాజయోగము అన్నాడు. 9వ అధ్యాయం పేరులో ఏం పెట్టాడండి? రాజ గుహ్య యోగం అన్నాడు. ఈ గుహ్య ఎందుకంటే ఇది ఆధ్యాత్మికం అనే సంగతి తెలియదు. ఇది గొప్ప రహస్యం ఏంటంటే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం, ధార్మిక జ్ఞానం కాదు. ఒక ధర్మానికి చెందినటువంటి భౌతిక జ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ విషయాన్ని చెప్పడం కొరకు అని చెప్పి గుహ్య అనే పదం యాడ్ చేశాడు. చాలా శ్లోకాల్లో గుహ్య, రహస్య అనే పదాలు ఉన్నాయి. సో యుంజన్నేవం సదాత్మానం అన్నారు. యుంజన్నేవం సదాత్మానం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ అనే పదం వచ్చింది, సదా అనే పదం వచ్చింది. సదా అని మనం చేస్తున్నామా ఈ రోజున? భగవంతుడి కొరకు చేసేటువంటి ఎటువంటి ప్రక్రియనైనా కొద్ది సమయం కొరకే. తీర్థయాత్రలకు వెళ్ళినా కొద్ది రోజుల కొరకే. అయ్యప్ప వ్రతము చేసినా 40 రోజుల కొరకే. ఏ కార్తీక మాస వ్రతము చేసినా నెల రోజుల కొరకే. ధనుర్మాస వ్రతము, శ్రావణ మాస వ్రతము, ఇలా ఏమి చేసినా కూడా సోమవారం వ్రతము అంటున్నాం, ఉపవాస వ్రతము అంటున్నాం. ఇలా ఏమి చేసినా లిమిటెడ్గా కొన్ని గడియలు, ప్రతిరోజు పూజ చేసేది కొన్ని గడియలు, కొన్ని నిమిషాలు, లేదా పావుగంట, అరగంట. అర్థమైందండి? సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. అదేవిధంగా వారానికి ఒకసారి గుడికి వెళ్ళటము, 15 రోజులకు, నెలకు ఒకసారి గుడికి వెళ్ళటమో చేస్తాం. తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి తీర్థయాత్ర చేస్తాం. సదా అనేది రావడం లేదు. తీర్థయాత్ర నుంచి ఎప్పుడు తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడి నుంచి మన భగవంతుడితో కనెక్షన్ కట్ అయిపోతుంది. అందుకనే భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే సదా అనే పదం వాడాడు. సదా, సతతము, నిత్యము అన్న పదాలు 26 శ్లోకాల్లో ఉన్నాయి. కొద్ది సమయం చేసి మీరు మర్చిపోవచ్చును అని భగవద్గీతనే కాదు కదా, ఏ శాస్త్రంలో కూడా ఆ విధంగా చెప్పబడలేదు, వ్రాయబడలేదు. ఏ ప్రవచనకర్త కూడా మీరు చెప్పలేదు ఆ విధంగా. ఒక పావుగంట సేపు పూజ చేసుకున్న తర్వాత మర్చిపోండి. 23 గంటల 45 నిమిషాలు మీరు ఎవరితో గడిపినా, ఎటువంటి వికృత చేష్టలు చేసినా పర్వాలేదు, ఒక పావుగంట మాత్రం మీరు పూజా పునస్కారం చేసుకోండి, మీరు స్వర్గంలోకి వెళతారు, సంస్కార పరివర్తన జరుగుతుంది, మీ జీవితం ఉద్ధరించబడుతుంది అని ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే చాలా తీవ్రమైన విషయాలు అన్నీ కూడా. ఇవన్నీ అంత తేలికగా తీసుకోవడం కానీ, విస్మరించడం కానీ చేయకూడదు. ఇప్పటి వరకు మనం విస్మరించాం. యుంజన్నేవం సదా ఆత్మానం అన్నాడు కదా, సదా శరీరం అనలేదు కదా. నువ్వు ఆత్మిక స్థితిలోకి నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు యుంజన్ అంటే యోగము సదా కుదురుతుంది. మనసులో సదా పరమాత్మని ఏ విధంగా అయితే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ పిల్లల్ని మీరు సదా గుర్తుంచుకుంటారా, లేకపోతే ఒక గంట సేపు గుర్తుంచుకొని మర్చిపోతారా? లేదు కదా. అదే విధంగా మీ పిల్లలు కూడా
మమ్మీ డాడీ అని చెప్పి సదా గుర్తుంచుకుంటారు కదండి. ఈ సదా అనేది మన భౌతిక లోకంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు ఉండకూడదు చెప్పండి? ఆలోచించండి, ఒక్కసారి తర్కించుకోండి, మిమ్మల్ని మీరే తర్కించుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో ఒక అరగంట కూడా మనం కేటాయించకుండా 5-10 నిమిషాలు కేటాయించుకుని ఒక రొటీన్ గా, ఒక కర్మకాండ లాగా, ఒక మొక్కుబడిగా మనం చేస్తే సరిపోయింది. గుడికి వెళ్ళి వచ్చేసాను సరిపోయింది, మళ్ళీ శనివారం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళతాను, అంతవరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామిని మర్చిపోవచ్చు, విఘ్నేశ్వరుడిని మర్చిపోవచ్చు, రాముడిని మర్చిపోవచ్చు, కృష్ణుడిని మర్చిపోవచ్చు. యుంజన్నేవం సదాత్మానం యోగి, సరే యోగి అని అన్నాడు కదా. యుంజన్ అంటే కలయిక, ఆత్మ పరమాత్మతో కలయిక. యుంజన్ అంటే కలయిక. ఎవరు చేస్తారు? యోగి మాత్రమే చేయగలుగుతాడు. యోగి అనలేదు, రోగి అనలేదు. యోగి నియత మానస అన్నాడు. నియత అంటే కంట్రోల్, నియత అంటే స్వాధీనంలోకి తీసుకుని రావాలండి. ఏమి స్వాధీనపరచుకున్న మనసు. నియత మానస అంటే మనసు. అర్థమైందా? నియత మానస. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2 పంక్తుల్లో చెప్పింది మీరు అర్థం చేసుకుంటే తర్వాత దాని పర్యవసానము, దాని రిజల్ట్, పరిణామం ఏంటో చెప్తున్నాడు. అద్భుతమైన పరిణామం చెప్తున్నాడండి. మరొకసారి ఈ 2 పంక్తులు వినండి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస. అర్థమైంది కదండి? తర్వాత ఏమంటున్నాడు చూడండి, శాంతిం నిర్వాణ పరమాం. శాంతిం నిర్వాణ పరమాం. శాంతి, ఎటువంటి శాంతిని అనుభవం చేస్తారో తెలుసునండి. పరమాం అంటే సుప్రీం. దానికంటే మించినటువంటి శాంతి మీరు ఏదైతే యుంజన్నేవం సదాత్మానం నియతమానస చేస్తారో, ఎటువంటి శాంతి అంటే ఆ శాంతిని ఇప్పటి వరకు మీరు అనుభవం చేయలేదు. ఇప్పటి వరకు శాంతి అంటే ఏదో గుడికి వెళ్తే శాంతి, అనుకున్నది జరిగితే కాస్త శాంతి, అందరూ గౌరవిస్తే శాంతి. ఇదంతా కూడా ఏంటి? ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మీద ఆధారపడిన శాంతి. అది శాంతి కావచ్చు, ఎవరన్నా ఇబ్బంది పెడితే అశాంతి కూడా కావచ్చు. అర్థమైందండి? శాంతి నిర్వాణ పరమాం. నిర్వాణ అంటే ఏంటండి? నిర్వాణ ధామము అంటారు. ఆత్మలో ఉన్నటువంటి లోకాన్ని, 3 లోకాల చిత్రం ఇదో చూపించాను కదా. 3 లోకాలలో నిర్వాణ ధామము, దానినే శాంతి ధామము, పరంధామము, అమరధామము, బ్రహ్మాండ మహాతత్వము, ఇలాగా అనేక పేర్లు. అంటే ఆత్మలు ఉండేటువంటి లోకము, ఆత్మలు పరమాత్మ అక్కడ ఉంటారన్నమాట. దానినే నిర్వాణ అంటే ఏంటి? వాణికి అతీతమైనటువంటి ధామం, సైలెంట్ వరల్డ్ అనమాట. కంప్లీట్ గా సైలెన్స్, శాంతిగా ఉంటుంది. ఆత్మలు అలా ఉంటారు వరుస క్రమంలో, పరమాత్మ టాప్ లో. ఆ విధంగా పరమాత్మ హెడ్, అధ్యక్షుడు కదా, ఆయన యొక్క సృష్టికే ఆయన హెడ్ కదండి. ఆయన ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వరుస క్రమంలో ఆత్మలన్నీ ఉంటారు. అక్కడి నుంచి ఈ సృష్టి చక్రం, ఈ నాటక రంగంలో వచ్చి మనం పాత్రను అభినయిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి శాంతిని, దానికి ఇంకా ఇమ్మెజరబుల్ అనమాట. అర్థమైంది? అంత అద్భుతమైన శాంతి, అద్వితీయమైనటువంటి శాంతి, ఉత్కృష్టమైనటువంటి శాంతి. ఆ విధంగా పరమ శాంతి అన్నాడు అక్కడ. పరమం అంటే సుప్రీం పీస్. మీరు ఎప్పుడైతే పరమాత్మతో ఆత్మ అనుభవం చేసి కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు అటువంటి శాంతి లభిస్తుంది. అది మీరు టేస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. అర్థమైంది? ఇప్పటి వరకు శాంతి అంటే కొనుక్కున్న శాంతి, అడుక్కున్న శాంతి. కానీ స్వతహాగా ఆత్మ జనరేట్ చేసే శాంతిని మీరు చవి చూడలేదు. శాంతిం నిర్వాణ పరమాం. అది ఏ విధంగా వస్తుందంట? మత్ సంస్థ, నాతో కనెక్ట్ అయినప్పుడే వస్తుంది అన్న. మత్ అంటే నా యొక్క, సంస్థ అంటే కనెక్ట్ అవ్వటము. మత్ సంస్థ అధిగచ్చతి, అప్పుడు మీరు పొందుతారు ఎటువంటి శాంతిని? శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థ అధిగచ్చతి. చాలా సులభం అండి. కేవలం అంటే ఒక్కటే ఒక సంకల్పం ఏంటి? ఐ వాంట్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ ట్రూత్. భగవంతుడు సత్యము, నేను కూడా సత్యమైన మార్గంలో నడిస్తే సత్యము కనెక్ట్ అవుతుంది, సత్యము అసత్యము కనెక్ట్ కాదు. అందుకనే మనం పరమాత్మతో ఇప్పటి వరకు కనెక్ట్ కాలేకపోయాము. అందుకని దివ్య గుణాలు మనలో రాలేదు, దివ్య శక్తులు మనలో రాలేదు. అందుకనే మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఎవరిని అడిగినా కూడా ప్రపంచం అంతా కుళ్ళిపోయిందని, దీన్ని ఎవరు బాగు చేయలేడని, ఒక ప్రళయం రావాల్సిందే.
తప్ప ఎవరు ఏం చేయలేరు. ఎవరికి వాళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తోచినట్టు మాట్లాడుతున్నారు. ఏమి తెలియకుండా అజ్ఞానంలో ఉండి వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే దాని మీద క్రిటిసిజం. అర్థమైందండి? భగవంతుడు చెప్పిన మాటల్ని కూడా ఖండిస్తారు. అర్థమైందండి? ఆలోచించండి ఒకసారి. ఇది శ్లోకం ఇవాళ మొదటి అంశంగా తీసుకున్నాను. ఇందులో మీకు అర్థమైంది కదా, నేను చెప్పింది అర్థమైంది. భగవద్గీతలో ఏమిచ్చాడు? 6వ అధ్యాయం అంటే ఆత్మ సంయమ యోగము. అందులో 15వ శ్లోకం చెప్పుకొని మనము తర్వాత మనము రాజసిక రజో గుణం యొక్క వ్యక్తుల యొక్క గుణాలు మనం చర్చించుకుందామండి. ఎందుకంటే ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి మీరు. అప్పుడు మీకు ఏమవుతుంది, కాస్త నేను చెప్పిన విషయాలు మీకు నమ్మకం కలుగుతుంది. నేను ఎక్కడా కూడా సీక్రెట్ గా ఏదో అలాగేలాగా మార్చి చెప్పడం లేదండి, ఉన్నది ఉంటే చెప్తున్నాడని మీకు అర్థమవుతుంది. దానికోసం అన్నమాట ఈ బుక్ దగ్గర పెట్టుకుని మీకు చెప్పటం. 6వ అధ్యాయంలో 27వ శ్లోకం. 27 కాదు, 6వ అధ్యాయం 15వ శ్లోకం. 6వ అధ్యాయంలో 15వ శ్లోకం. వింజన్నేవ సదాత్మ. మనోనిగ్రహశాలి అయిన యోగి. యథాతథంగా అర్థం చేసుకోండి. ఇది మనం ఆచరించడం కోసం చెప్తున్నాడు. వినటం కోసం చెప్పటం లేదు, చూడటం కోసం చెప్పటం లేదు. విని బాగుంది అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము, సదా అన్నాడు కదండి, నిరంతరము పరమేశ్వరుడనైన, సరే భగవంతుడి గీతలో పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర, ఈశ్వర ఈ 4 పదాలు ఉన్నటువంటి 21 శ్లోకాలు ఉన్నాయండి భగవద్గీతలో. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి, ఆ యుంజన్ అంటే లగ్నం అనొచ్చటం. అర్థమైంది? ఆత్మను లగ్నం అనర్చాలి. శరీరాన్ని లగ్నం అనర్చి ఇప్పుడు వచ్చి ఏమీ జరగలేదు. ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన, నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. ఎంత బాగా చెప్పాడు. మనం చదువుకున్నాం కానీ పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి అంకితం చేసుకోవడం అన్నా ఇవన్నీ కూడా ఒక అర్జునుడికి మాత్రమే సంబంధించింది. నాకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటిదాకా మనం దాన్ని విస్మరించాం, లేక తేలికగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము గత ఎపిసోడ్లో మనము సతోగుణం యొక్క లక్షణాలు తెలుసుకున్నామండి. సతోగుణి మనిషి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. అర్థమైందండి? త్రిగుణాతీతుడు, భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు అన్న అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏం తీసుకున్నామండి? సాత్విక లక్షణాలు ఉన్నటువంటి, ఇక్కడ సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా అక్కడ నిబధ్నంతి అంటాడు, బంధిస్తుంది అంటాడు ఆత్మని. ఎందుకంటే అది ప్రకృతి నుండి వచ్చింది. ప్రకృతి నుండి వచ్చింది ఏది కూడా మనకి హైయెస్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళలేదండి. అందుకని పరమాత్మ ఏం కోరుకుంటున్నాడు? త్రిగుణాతీత స్థితి, అంటే పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క సమాన స్థితిని కోరుకుంటున్నాడు. తండ్రి బిడ్డలు సమానంగా ఉండాలి. నేను మంచివాడిని, మీరు చెడ్డవాళ్ళు, ఆ విధంగా ఉండకూడదు. నేనెలా సదా పావనంగా ఉంటాను, సదా అద్భుతంగా ఉంటాను, మంచిగా ఉంటాను, మీరు కూడా సదా మంచిగా ఉండండి అంట. ఒక్కసారి రజోగుణం యొక్క సంస్కారాలు చెప్పుకుంటే మనకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒకసారి శ్లోకం వినండి. ఏంటంటే ఆ శ్లోకం ఇది నంబరు 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం. 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం. శ్లోకం వినండి. రజో రాగాత్మకం, రజో రాగాత్మకం సిద్ధి, రజో రాగాత్మకం విద్ధి, రజో రాగాత్మకం విద్ధి. ఏమన్నాడు? రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం అన్నాడు. జాగ్రత్తగా వినండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. అర్థమైందండి? తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన యోగినం అన్నాడు. చాలా జాగ్రత్తగా. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన యోగినం. ఇది శ్లోకం. ఇక్కడ బధ్నేన అంటే బంధిస్తుందండి. ఏది సాత్వికంగా కూడా సుఖ సంజ్ఞేన, జ్ఞాన సంజ్ఞేన అన్నాడు. అది కూడా బంధిస్తోంది. ఇక్కడ ఏం బంధిస్తోందో గమనించండి ఒకసారి. రజో రాగాత్మకం అన్నాడండి. అర్థమైందండి?
ఇక్కడ రాగ అనేది చాలా కీలకమైన పదం అండి. రాగము అంటే ఏంటంటే అట్రాక్షన్. రాగము, అనురాగం అంటారు కదా. దేని పట్ల అట్రాక్షను? రాగము మరియు మోహం అనే పదం కూడా వస్తుంది. అంటే దేహము మీద అట్రాక్షన్. నేను దేహం అనేటువంటి ఒక భావనలోకి వచ్చేస్తాడు. రజో సాత్వికతను కొంచెం హైయర్ లెవెల్లో ఉంటాడు, రజో తమో కంటే హైయర్ లెవెల్లో ఉంటాడు. అర్థమైందండి. కానీ రజో అతను ఏం చేస్తాడు? దైహిక భ్రాంతిలో కూడా ఉంటాడు, భగవంతుని గురించి కూడా కోరుకుంటాడు. ఇది రజో మధ్యమ స్థితి అన్నమాట. రజో రాగాత్మకం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. ఏమండి? తృష్ణాసంగ సముద్భవం. చూడండి, తృష్ణ అంటే ఏంటి? దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఉండేది ఈ క్వాలిటీ అన్నమాట. తృష్ణ అంటే ఏంటి? కోరికలు, కామనలు, కామ క్రోధ లోభ మోహ అహంకారం అనేటువంటి పంచ వికారాలతో ఆ విధంగా ప్రభావము ఉంటూ, కామము అంటే చెప్పాను కదా, కామము అనే పదము భగవద్గీతలో అనేక శ్లోకాల్లో వస్తుందండి. కామము అంటే రెండు, ఒకటేమో లైంగిక వాంఛ, రెండవది స్థూల సుఖాలను పొందడానికి అవసరమైన కోరికలు, తీర్చుకోవడానికి ధనం పొందే కోరిక. ఇదనమాట. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. ఈ తృష్ణ, ఈ కోరికలతో మునిగి ఉంటాడంట. సంగ సముద్భవం, దానితో కూడి ఉంటాడు. సంగ అంటే మళ్ళీ కనెక్షన్. దేనితో కనెక్షను? తృష్ణతో కనెక్షన్. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. దీని కారణంగా ఏం జరుగుతుందంట? తర్వాత 2, 3, 3, 3, 4 పంక్తులు చెప్పాడు. అర్థమైందండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ. తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన యోగినం. అర్థమైందండి. ఒక యోగి అనే వాడికి ఈ తృష్ణలు ఏమైతే భౌతిక తృష్ణలు ఉండకూడదు. వాళ్ళకి కావాల్సిన ఆధ్యాత్మికంగా ఎదిగే తృష్ణ ఉండాలి. అది ఉండదు. ఎందుకంటే నేను దేహం అనే భ్రాంతిలో ఉన్నాడు కదా. నేను ఆత్మని, ఇది నా దేహం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తోంది. భగవద్గీత చెప్పేది మౌలిక సిద్ధాంతం ఏంటి? నేను ఆత్మని, ఈ దేహము నాది. అర్థమైందండి. ఇది యాక్యురేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ భగవద్గీత. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యామనుకో, ఇది సత్యం కూడా, ఇది సత్యం కూడా, ఇది అసత్యం కాదండి. ప్రపంచం అంతా దీన్ని నమ్మనంత మాత్రాన సత్యము అసత్యం అయిపోతుందా చెప్పండి? ఆలోచించండి. ట్రూత్ కెన్ నెవర్ బికమ్ అన్ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్ బికాస్ నోబడీ ఈస్ ఫాలోయింగ్. ఇబ్బందులు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ. ఏమన్నాడు? కర్మ సంగేన యోగినం అన్నాడు. ఒక యోగి అనే వాడికి ఉన్నటువంటి లక్షణాన్ని, అది ఆవిజిని పొందకుండా దేనితో సంగమిస్తాడు? పరమాత్మతో సంగమించాలి. పరమాత్మక దివ్య గుణాలు, శక్తులు తీసుకోవడానికి మనసు బుద్ధి ద్వారా యోగి అంటే యోగం చేయాలి కదా. యోగి ఏమవుతాడు? భోగిలోకి వచ్చాడు, మారిపోతాడు. భోగి తర్వాత రోగిగా మారిపోతాడు. యోగి, భోగి, రోగి. తృష్ణలు అంటే విషయ వికారాలతో కూడుకున్నటువంటి కామనలు, కోరికలు, భౌతికంగా ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు. అవి తీర్చుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న వర్తమానంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మనుషులు అదే కదా చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్న పోయేదాకా కనీసం 1 నిమిషం అన్నా యోగం చేస్తున్నామా మనం? అంటే పరమాత్మని అర్థం చేసుకుని పరమాత్మతో కనెక్ట్ అవుతున్నామా? నాలెడ్జ్ లేదు కదా మనకి. అందుకని భక్తిలో మనం ఏం చేస్తాం? బుద్ధి నేత్రాన్ని వాడుకోవడానికి అవకాశం ఇవ్వరు. బుద్ధిని వాడుకుంటే చాలా ప్రశ్నలు వస్తాయి, అనేక ప్రశ్నలు వస్తాయి. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. కానీ భక్తి వాళ్ళు వేసిన 1,00,000 ప్రశ్నలకి జ్ఞానపరంగా ఒకటే ఒక సమాధానం. నువ్వు ఆత్మవి, శరీరము నీది అన్న ఒక్క స్థితిలోకి రానాయినా అన్ని ప్రశ్నలు కూడా అన్ని ప్రశ్నలు కూడా సమాప్తి అయిపోతాయి. సంశయ రహితుడు అవుతావు, అద్భుతమైనటువంటి అనుభవం చేస్తావు. అని జ్ఞానపరంగా ఒక జ్ఞాని, ఒక భక్తుడిని ఒక్క ప్రశ్న వేసినా కూడా ఏమండి భక్తి పెరుగుతుంది, పాపము తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతుందండి అన్న ఒక్క ప్రశ్నకి సమాధానం ఉందా చెప్పండి? లేదు. ఎందుకంటే అక్కడ అంధవిశ్వాసము, ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్ అనమాట. అంతే, ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్. నేను ఈ విధంగా, వారు గురువు గారు చెప్పింది ఆ విధంగా నేను నడుచుకుంటే చాలు, నేను స్వర్గంలోకి వెళతాను. కర్మలలో శ్రేష్టత తీసుకుని రావక్కర్లేదు, చరిత్ర నిర్మాణం చేసుకోక్కర్లేదు,
విలువలతో కూడిన జీవితం అక్కర్లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోక్కర్లేదు, కేవలం స్థూల వస్తువులు వైభవాల్ని పోగు చేసుకుని అందులో ఎంజాయ్ చేసుకుని కాస్త ఈ ప్రవచనం వింటే సరిపోతుంది అని మన నరాల్లో రక్తపు కణాల్లో నాటుకుపోయి ఉన్నది. అందుకని మనలో మార్పు రాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. మాటి మాటికి ఎందుకు చెప్తున్నాను, మీకు కూడా అది వచ్చేస్తుంది. సంస్కృతం లేదు, ఏం లేదు, 4 సార్లు చదువుకుంటే శ్లోకం వచ్చేస్తుంది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ. ఏమన్నాడండి, కర్మ సంగేన యోగినం. దాని గురించి భౌతిక జగత్తులో కర్మల మీద ఫోకస్ చేస్తాడు. కర్మలు దేనికోసం ఫోకస్ చేస్తాడు? విషయాలు, ధన సంపాదన. ధనము దేనికి? రెండవది ఏంటండి, కోరికలు తీర్చుకోవడం. పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవాలి, ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి, దాన్ని రకరకాల బ్రాంచెస్ పెట్టి టర్న్ ఓవర్ పెంచుకోవాలి, పిల్లల్ని అమెరికాలో చదివించుకోవాలి. అదేవిధంగా స్థూలమైనటువంటి భౌతిక సుఖ సాధనాలని, పెద్ద పెద్ద సాధనాలు, ఇప్పుడు 5 కోట్లు పెడితే అన్ని సాధనాలు అన్నీ వస్తాయండి మనకి. పెద్ద బంగళా వస్తుంది, అన్ని సాధనాలు వస్తాయి. దీనిలోనే ఆ కర్మలు అంటే భౌతిక దైహిక భ్రాంతిలో చేసే కర్మలలో అది బంధింపబడుతుంది. ఆత్మ ఆ విధంగా బంధింపబడుతుంది. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రజో స్టేజ్ అని అంటున్నారు. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? చెప్పి మన తిట్టడానికి భగవంతుడు చెప్తున్నాడు ఇవన్నీ. ఏవయ్యా మీరంతా రజోలో ఉన్నారే, తిట్టడానికి చెప్పట్లేదండి. మీరు రజోలో ఉన్నారు నాయనా, మీరు ఇప్పుడు సతోలోకి మారడానికి, సాత్వికంగా పరివర్తన చెందుకోవడానికి మీరు కాస్త ప్రయత్నం చేయండి. అర్థమైందండి? నేను చెప్పే మార్గంలో నడవండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవద్గీతను అర్థం చేసుకోండి, తత్వ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానాన్ని విడిచిపెడితే మీరు ఎటువంటి పురోభివృద్ధి మీ ఆధ్యాత్మిక జగత్తులో జరగదు. ఆత్మ కుళ్ళిపోయి ఉన్నది, నల్లగా, బొగ్గులాగా, బంకలాగా, తారులాగా ఈ విధంగా ఉండిపోయింది. దాన్ని బాగు చేసుకోవాలి. దానికి మీకున్నటువంటి సమయము ఈ ఒక్క జన్మ మాత్రమే మీకు అందుబాటులో ఉన్నది. అందుకనే ఈ కర్మలు ఏం చేస్తారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. భగవంతుడి యొక్క యజ్ఞాన్ని, భగవంతుడి యొక్క ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా మీ కర్మలను తయారు చేసుకోండి. మీ 2 పూటల భోజనం కొరకు ఈ విధంగా కుళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కుళ్ళిపోయారు. ఇది కాల్ ఆఫ్ టైం, ఇది కాల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మీరు మేల్కొనండి. కొన్ని లక్షల మంది ఇప్పటికే నా మార్గాన పడి వాళ్ళ ఆత్మని సంస్కరించుకునేటువంటి కర్మలు చేస్తున్నారు. ఏమిటంటే, మంచి మార్గాన నడుస్తూ మనం డబ్బు సంపాదించుకోలేమా? డబ్బు సంపాదించుకోవడానికి దుష్ట మార్గంలోనే భ్రష్ట కర్మలు చేసుకోవాలండి. ఇతరులందరినీ కూడా మనం బాధపడుతూ, వాళ్ళని దుఃఖపెడుతూ మనం వచ్చినటువంటి డబ్బు మనకు మంచి చేస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. సర్వే జనాః సుఖినో భవంతు అంటూ అందరికీ దుఃఖాన్ని కలిగించేటువంటి ఆ పనులు మనం చేయొచ్చా చెప్పండి ఒక్కసారి. ఇవన్నీ భగవంతుడు అడుగుతున్నాడు, నేను చెప్తాను. అర్థమైందని ఒక్కసారి శ్లోకం వినండి, దాని అర్థం కూడా చెప్పేశాను కదా. ఎవరైతే రజో స్థితిలో ఉంటారో వాళ్ళు రాగము, అనురాగము దేహం ప్రతి ఉంటుంది. దేహం ప్రతి ఉన్నప్పుడు దైహిక కోరికలే ఉంటాయి వాళ్ళకి. ఈ విధంగా సుఖాన్ని ఈ వర్తమానంలో దేహం భ్రాంతిగా ఈ ఒక్క జన్మకే పరిమితమైనటువంటి ఈ సుఖ సాధనాలన్నీ, ధనాన్ని పోగు చేసుకోవడానికి వాళ్ళు కర్మలు చేస్తారు. ఇది రజోగుణ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి అని చెప్తున్నాడు. రజో రాగాత్మకం విద్ధి కృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన యోగిన. ఎన్నో శ్లోకం 14వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ మనం పెంచుకుందామండి. తదుపరి మనం తమో స్థితి తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకుందాం. రజో రాగాత్మకం విద్ధి కృష్ణాసంగం. ఓ అర్జున, రజోగుణము రాగాత్మకము. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రాగాత్మకం అంటే ఏంటో. అది కామము, కామ ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుగును. ఇక్కడ ఇచ్చేశాడు. కామము మరియు ఆసక్తులు అంటే కోరికలు, దేహభ్రాంతి, దేహం మీద ఆసక్తి. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మ ఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. జీవాత్మను భౌతికంగా మనం చేసే ప్రతి కర్మ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. అర్థమైందండి? ఇది ఎలాగైనా పర్వాలేదని చెయ్యమండి. అదే ఆ జ్ఞానపరంగా అయితే నువ్వు కర్మ చెయ్యి,
శ్రేష్టమైన కర్మ చెయ్యి, సమాచర అంటాడు. అంటే శ్రేష్టమైన కర్మలు చెయ్యి, పరమాత్మక స్మృతిలో చెయ్యి, కర్మయోగిగా మారి చెయ్యి. ఖచ్చితంగా ఆ కర్మ యొక్క ఫలితము నాకు చెందుతుంది. అది సఫలీకృతం అయినా, సఫలీకృతం కాకపోయినా, అసఫలమైనా కూడా అందులో కళ్యాణం. ఏనండి? ఇక్కడితో ఈ చర్చని మనం ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనము తామస వ్యక్తి యొక్క లక్షణాలని తెలుసుకుందాం. అదేవిధంగా సుఖాన్ని, శాంతిని, ఈ సంతుష్టత ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి, దానికి పరమాత్మ చెప్పినటువంటి యుక్తులని మరొక శ్లోకం ఆధారంగా 2 అంశాలు మనం పరిశీలిద్దాము. తదుపరి ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఆ రహస్యాల లోతుపాతుల్ని, చిన్న కోణల్ని వివరంగా విశ్లేషిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.